రూత్లెస్ హస్బెండ్ ఎపిసోడ్ 33. చూస్తుండగానే తెల్లారిపోతుంది. అప్పటికే సూర్యుడి కిరణాలు అచ్చందంగా ఉన్న వాళ్ళ ఒంటిపై పడుతూ ఉన్నాయి. అలా గంటకి ముందుగా మౌనికకి మెలకువ వస్తుంది. మౌనిక మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంది. పైన ఉన్న సీలింగ్ వైపు చూస్తూనే రియాన్స్ తనతో సొంతం చేసుకోవటం గుర్తుకు రాగానే చాలా బాధగా అనిపిస్తుంది. మౌనిక పక్కనే ఉన్న రియాన్స్ వైపు చూస్తూ బాగా కోపంగా అన్నీ కలగలిపి వస్తుంటే తన దగ్గర ఒక్క నిమిషం ఉండలేకపోతూ ఉంది. నెమ్మదిగా పైకి లేవాలని చూసినా కూడా ఒళ్ళంతా ఒక్కటే నొప్పులుగా ఉంది. అయినా అవి ఏం పట్టించుకోకుండా పక్కనే ఉన్న డ్రెస్ తీసుకుని మెల్లగా వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంది. తను అలా నడుస్తూ ఉంటే తన కాళ్ళు సహకరించడం లేదు. చిన్నగా లేస్తూ నడుస్తూ తనేం తీసుకోకుండా తన డ్రెస్ మాత్రమే వేసుకొని అక్కడి నుంచి రోడ్డుపైకి వచ్చేస్తుంది. రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. చుట్టూ చూస్తూ ఉన్నా కూడా ఏ ఒక్కటి కనిపించటం లేదు. రియాన్స్పై చాలా కోపంగా ఉంది. ఇలా చేస్తాడు అని అస్సలు అనుకోలేదు. మౌనికని చాలా బాధగా ఉంది. ఎప్పుడూ కూడా తన జీవితంలో ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. అది కూడా ఎక్కడో రియాన్స్పై తనకి కూడా ప్రేమ ఉంది. కానీ అది తెలుసుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. మౌనిక రియాన్స్పై ఉన్న కోపంతో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అలా అతను ఎంత దూరం నడుస్తూ ఉందో కూడా తనకు తెలియటం లేదు. రియాన్స్ చేసింది ప్రతిసారి తన గుర్తుకు వస్తూ ఉంటే కోపంలో తన నొప్పిని సైతం మర్చిపోయి శూన్యంలోకి చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే చాలా దూరం నడిచేసింది. అప్పటికే చాలా అలసిగా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నా కూడా అలానే నడుస్తూ ఉండటం వల్ల కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అలా ఇంకొద్ది దూరం నడవగానే అటువైపుగా ఆటో వెళ్తూ ఉంటే ఆటో దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కి తన అడ్రస్ చెప్పగానే ఆటో స్టార్ట్ అవుతుంది. ఆటోలో ఉన్న అతను మౌనిక వైపు కొంచెం అనుమానంగా చూస్తూ ఉన్నాడు. మౌనిక తన అవతారం ఎలా ఉందో కూడా తనకు చూసుకోలేదు. జుట్టు మొత్తం చెదిరిపోయి తన మెడపై కొరికిన గుర్తులు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. డ్రెస్ మొత్తం నలిగిపోయి ఉంది. అది చూసి ఆటో అతను కూడా ఏదో జరిగిందని అర్థమై సైలెంట్గా తనని ఎక్కడైతే వదలాలని చెప్పారో అక్కడే వదిలేస్తాడు. మౌనిక ఆటో అతను అలా చూస్తూ ఉండటంతోనే తను ఎలా ఉందో గుర్తుకు వచ్చి తన చున్నూని నిండుగా తనపై వేసుకుని జుట్టు అంతా సరిచేసుకుంటుంది. ఎక్కడ జానకి మళ్ళీ చూస్తే బాధపడుతుందేమో అని అలా చూస్తూ ఉండగానే ఇల్లు రావటంతో ఆటో దిగి తనకు డబ్బులు ఇవ్వాలన్నా కూడా తన చేతిలో ఒక్క రూపాయి లేకపోవటంతో లోపలికి వెళ్ళి తీసుకువచ్చి ఇచ్చేస్తుంది. ఆటో వెళ్ళిపోగానే మౌనిక అప్పటికే చాలా భారంగా ఉన్న తన మనసు ఆమెను తట్టుకోలేకపోవటంతో ఇప్పుడు ఒక పక్క కళ్ళు తిరుగుతూ ఉండటం, అలా నడుచుకుంటూనే తన రూమ్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా బెడ్పై పడిపోతుంది. అంతే, కళ్ళు మూసుకుపోతూ ఉంటే అలానే బెడ్పై పడుకుండిపోతుంది. మనసులో ఎన్నో ఆలోచనలు. నా జీవితం ఎటుపోతుందో, ఏం జరుగుతుందో, నా వల్ల ఎవరికి ఏం కాకూడదు అని. ఇప్పుడు నేను తన్ని యాక్సెప్ట్ చెయ్యాలా? నా ఇష్టం లేకుండా నాతో కలిసిపోయాడు. వద్దు అన్నా కూడా అలాంటి వాటిని నేను ఎలా యాక్సెప్ట్ చెయ్యాలి అని నా మైండ్ మొత్తం అలా ఆలోచిస్తూ ఉంటే అలా నిద్రలోకి వెళ్ళిపోతుంది. అప్పటికే జానకి స్కూల్కి వెళ్ళిపోవటంతో ఇక్కడ మౌనిక పరిస్థితి ఎలా ఉందో ఆలోచించలేకపోతుంది. ఒకవేళ తెలుసుంటే తను ఏం చేసేదో మరి. మౌనికని ఎప్పుడూ కూడా తను వెయిట్ చేసి చూడలేదు. తన సొంత చెల్లిలాగే చూసింది. ఇప్పుడు మరి రియాన్స్ అలా చేశాడు అని తెలిస్తే జానకి ఎలా రియాక్ట్ అవుతుందో. ఇక్కడ రియాన్స్ అప్పుడే మత్తుగా కళ్ళు తెరుస్తూ బెడ్పై చెయ్యి పెట్టి తడుముతూ ఉన్న మౌనిక కనిపించకపోయేసరికి ఒక్కసారిగా లేచి రూమ్లో అంతా వెతుకుతూ ఉన్న తను కనపడకపోయేసరికి రూమ్ మొత్తం ఎలా ఉందో గుర్తుకు వచ్చి తను ఎలా ప్రవర్తించాడో, తను ఎలా మౌనికకి ఇష్టం లేకుండా తన సొంతం చేసుకున్నాడు ప్రతి ఒక్కటి గుర్తుకు రాగానే ఓ షిట్ అని బెడ్పై కూర్చుండిపోయి 2 చేతులు తలపై పెట్టుకొని ఏం చేశానబ్బా, నిన్న మత్తులో ఉండి ఏదో చేసేశాను.
తన అన్న మాటలకి కోపం వచ్చేసి నేను కూడా అలానే ప్రవర్తించేశాను అని బాధపడుతూ ఉన్నా అప్పుడే తనకి తాళి కట్టని విషయం గుర్తుకు రాగానే అప్పుడే రియాన్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ తను చేసింది గుర్తుకు రాగానే ఇప్పుడు నన్ను అది క్షమిస్తుందా అని మనసులో అనుకున్నా. ఆయన నేను నా భార్యపైనే కదా చేయి వేసింది. ఇప్పుడే కాకపోయినా ఎప్పుడైనా అది నాకు సొంతం కావాలి కదా. అది ముందే నేను తనని సొంతం చేసుకున్నాను. తనకి ఇష్టం లేకపోయింది. నేను ఎలాగో అలా తనని నా దగ్గరకు తెచ్చుకోవాలి అని మనసులో అనుకుంటాడు. కానీ ఇప్పుడు తను ఎక్కడ వెళ్ళిపోయింది కనిపించటం లేదు అని తను ఫోన్లో ఉన్న సీసీ కెమెరాను ఓపెన్ చేయగానే తనకంటే ముందుగా మౌనిక లేవటం, అక్కడి నుంచి తను ఏదో పోగొట్టుకున్నట్లు శూన్యంలోకి చూస్తూ బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోవటం చూసి ఓ ఎంత దూరం నడిచిందో ఏమో. ఇది ఇక్కడి నుంచి ఫోన్కి సిగ్నల్స్ రావు, క్యాబ్ అవైలబుల్ ఉండవు, చూద్దాం అన్న చుట్టూ ఒక్కరు కూడా ఉండరు. అలాంటిది తను ఎలా వెళ్ళింది అని అనుకుంటూనే తను నడిచి వెళ్ళిందని అని అర్థమై ఇంత దూరం అది కూడా నిన్న నేను కొంచెం హార్డ్గానే బిహేవ్ చేశాను. అలాంటి పరిస్థితిలో నడిచి వెళ్ళిందా అని అనుకోగానే మనసులో ఏదో తెలియని బాధ, నాపై ఉన్న కోపాన్ని మొత్తం అలా రోడ్డుపై చూపిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది అని అప్పటికే అర్థమవుతుంది. అప్పుడు తను గుర్తుకు వస్తుంది. తను ఏదైనా తను చేసింది మొత్తం తప్పే. అలా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని తనను సొంతం చేసుకోవటం అని తన మనసు చెప్తూ ఉండటంతో అక్కడ ఇంకొక్క నిమిషం ఉండలేకపోతాడు. అలా పక్కనే ఉన్న తనకు ఫోన్ తీసుకుంటూ ఉంటే మౌనిక ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో అన్నీ ఇక్కడ కింద పడి ఉండటంతో అవి తీసుకుంటూ ఉండగా దుప్పటి కిందకి పడిపోగానే బెడ్పై మొత్తం రక్త మరకలు చూసి ఒక్కసారిగా బాధగా అనిపిస్తుంది రియాన్స్కి. రియాన్స్ అప్పటికే ఇంకా న్యూడ్గా ఉండటంతో తొందరగా తన బట్టలు వేసుకుని మౌనిక దగ్గరకు వెళ్ళాలని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు తొందరగా. స్కూల్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టడంతో పిల్లలు పేరెంట్స్ ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. అది రానా కావాలని పేరెంట్స్ మీటింగ్ పెట్టించి ఉంటాడు. అప్పుడు పిల్లల దగ్గర తను ఉండొచ్చు. అప్పుడైతే జానకి పిల్లల పేరెంట్స్తో బిజీగా ఉంటుంది. నేను పిల్లలతో కలిసి ఉండొచ్చు అన్నట్లుగా కావాలని పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేసేస్తారు. రానా అనుకున్నట్లే జానకి ఆ రోజు మొత్తం ఫుల్ వర్క్ మొత్తం తనపై ఉండటంతో చాలా బిజీగా ఉంటుంది. ప్రతి ఒక్క టీచర్ కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. పిల్లలు ప్రోగ్రెస్ కార్డ్స్, పిల్లలు ఎలా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారా లేదా అని అన్నిట్లోనే పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అన్నట్లుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ పిల్లలైతే ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు వస్తారా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు రాకపోవటంతో డల్గా ఫేసులు పెట్టుకొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే రానా సైలెంట్గా పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళకి ఎదురుగా నిలబడగానే ఒక్కసారిగా పిల్లలిద్దరూ నాన్న అంటూ తన పైకి దూకేస్తారు. పిల్లలు అలా చేయగానే ఇద్దరిని గట్టిగా పట్టుకొని వాళ్ళ వైపే చూస్తూ ఎందుకలా సాడ్గా ఉన్నారు అని అంటూ ఉంటే నువ్వింకా రాలేదు కదా నాన్న, నువ్వు చెప్పావు కదా వస్తావని, ఎందుకు లేట్ చేశావు, నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా అని ఇద్దరు చెప్తూ ఉంటే రానా వాళ్ళ వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉన్నాడు. తన పిల్లల్లో కనిపిస్తూ ఉన్న ఆనందాన్ని చూసి రానా అలా తన పిల్లలతో మాట్లాడి తను ఎత్తుకోగానే క్లాస్లో ఉన్న పిల్లలు మొత్తం రానా వైపు చూస్తూ ఉంటారు. రానా క్లాస్లో ఉన్న పిల్లలందరి వైపు చూస్తూ హాయ్ అని చెప్పగానే పిల్లలందరూ హాయ్ అంకుల్ అంటూ వాళ్ళు కూడా చెప్తారు. క్లాస్లో ఉన్న పిల్లలందరూ రానా దగ్గరికి వచ్చి అంకుల్ మీరు చిన్ను బన్ను నాన్ననా అని అడగగానే చిన్ను బన్ను వెంటనే అవును మా నాన్న అంటూ తన మెడ చుట్టూ కరుచుకొని చెప్తూ ఉంటే రానా పిల్లల్ని నుదుటిపై ముద్దు పెట్టుకొని మళ్ళీ పిల్లల వైపు చూస్తూ అవును అవును నాన్న నేను చిన్ను బన్నుకి నాన్నని అని చెప్పగానే ఓ అవునా, మరి ఎందుకు అంకుల్ ఎన్ని రోజులు మీరు రాలేదు, మీకు తెలుసా చిన్ను బన్ను చాలా బాధ పెట్టేవారు. ఒక్కోసారి మాకు డాడీ లేరు అని మా అందరితో మా నాన్న వచ్చినప్పుడు చిన్ను బన్నుల చాలా బాధగా అనిపిస్తుంది
తెలుసా ఎందుకు మాకు మా నాన్న లేరు అని మా ఫ్రెండ్స్ అలా బాధపడుతూ ఉంటే మాకు నిజంగా చాలా బాధగా ఉంటుంది. అంకుల్, ఎందుకు మీరు ఇన్ని రోజులుగా దూరంగా ఉన్నారు వాళ్లకు అని అంటూ ఉంటే పిల్లలతో ఎంత మిస్ అయ్యారో అర్థమై మనసులో బాధగా ఉన్న పిల్లల వైపు చూస్తూ, నేను వాళ్ళకి దూరం అవ్వలేదు నాన్న, నేను బిజినెస్ చేస్తున్నాను, అందుకే వీళ్ళకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు వర్క్ మొత్తం అయిపోయింది, అందుకే వీళ్ళ దగ్గరికి వచ్చేసాను. ఇంకా వీళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్తూ ఉంటే పిల్లలందరూ ఓ అవునా అంకుల్, భలే భలే అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటే రానా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి వైపు చూస్తూ ప్రతి ఒక్క పిల్లలు కూడా నవ్వుతూ తనతో మాట్లాడుతూ ఉన్నారు. చిన్ను బన్నులు కూడా మా నాన్న అంటూ గర్వంగా వెళ్తూ చెప్తూ ఉంటే రానాకు ఎన్నో కోట్లు తన బిజినెస్లో తనకు ప్రాజెక్ట్ వచ్చి అందరూ అప్రిషియేట్ చేసినా కూడా ఇప్పుడు పిల్లలు రానాని మా నాన్న అని అందరి వైపు చూసి చెప్తూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. రానా పిల్లలందరి వైపు చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. రానా అప్పటికే రాబర్ట్ మెసేజ్ చేయటంతో పిల్లలందరికీ చాక్లెట్స్ తీసుకొని వస్తాడు. రాబర్ట్ రూమ్లో ఉన్న పిల్లలందరికీ చాక్లెట్స్ ఇవ్వగానే అవి తీసుకొని రానా వైపు చూస్తూ థ్యాంక్స్ అంకుల్ అంటూ పిల్లలందరూ ఒక్కసారిగా రానాపై పడతారు. రానా పిల్లలందరినీ రానా పట్టుకొని ఓ సరే సరే బాగా చదువుకోండి, మీరు పెద్దగా అయ్యాక మంచి పొజిషన్లో ఉండాలి సరేనా, ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి చదువుని అని అంకుల్ అని చిన్న వయసు కాదు చెప్తూ పిల్లలకి కూడా ఏం అర్థమయ్యిందో కానీ ఆ అంకుల్ మేము బాగా చదువుకుంటాం సరేనా అని అంటూ ఉంటే అని పిల్లలతో కొంచెం సేపు మాట్లాడి చిన్నీని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. బన్ను నాన్న అమ్మకు తెలుసా అని అంటున్నా కూడా అమ్మకు తెలియదురా నాన్న, నేను అన్నీ మేనేజ్ చేసేసాను అని అంటూ ఉంటే చిన్ను రానా వైపు చూస్తూ అంటే నాన్నిప్పుడు అమ్మ బిజీగా ఉన్నావా అందుకే వచ్చేసావా అని చిన్ను అడుగుతూ ఉంటే హా నాన్న, అమ్మ చాలా బిజీగా ఉంది, అమ్మ ఈరోజు మీతో ఉండదు, అందుకే మనం అలా బయటికి వెళ్ళి ఈరోజు మొత్తం ఎంజాయ్ చేసి వద్దాం సరేనా అని అడగగానే పిల్లలందరూ తమ సంతోషాన్ని మొత్తం కళ్ళల్లో చూపిస్తూ సరే నాన్న అంటూ ప్రాణాలు పట్టుకొని ఊపేస్తూ ఉంటే పిల్లలు కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి సరే వెళ్దాం రండి అని తీసుకొని వెళ్తాడు. అలా పిల్లల్ని కొంతసేపటి వరకు అక్కడ ఎక్కడ తిప్పి తర్వాత పిల్లలకు చెప్పకుండా రానా పిల్లల్ని ముగ్గురిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. పిల్లలు ఇంటికి గుర్తు పెట్టుకున్నారు కాబట్టి ఇంటిని చూడగానే హే నాన్న ఇంటికి వచ్చామా మనము అని అంటూ ఉంటే రానా పిల్లల వైపు చూస్తూ వెళ్దాం రండి, మీకోసం మీ అత్త నాని అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పగానే పిల్లలు వస్తూ ఉన్నప్పుడే అందరికీ మెసేజ్ పెట్టడంతో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటారు. పిల్లల కోసం పిల్లల ఇంట్లోకి రాగానే అందరూ వాళ్ళిద్దరే చుట్టుముట్టేసి వాళ్ళని ఎత్తుకోవాలని చూసినా అక్కడ అందరూ ఉన్న ఆరు లేకపోవటంతో ఇద్దరు మొదటిసారిగా అడిగేది ఆరుని. అందరి వైపు చూస్తూ అత్త లేదా, ఎందుకు అత్త మా కోసం బయటికి రాలేదు అంటే మేమంటే తనకు ఇష్టం లేదా అని డల్గా మొహం పెట్టి అడుగుతూ ఉంటే వాళ్ళ ఇద్దరూ అలా డల్గా అవ్వడం చూసి లేదు నాన్న, అత్త ఆ రూమ్లో ఉంది, ఏదో బిజీగా ఉంది, మీరు వెళ్ళి పిలవండి వచ్చేస్తుంది అని రాజేశ్వరి కావాలని తన రూమ్కి పంపించగానే పిల్లలిద్దరూ ఆరు రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఉండటంతో డోర్పై చిన్న చేతులతో కొడుతూ అత్త అంటూ ఇద్దరు పిలుస్తూ ఉంటే ఆరాధ్యకి పిల్లల గొంతు వినపడి వాళ్ళు నిజంగా వచ్చారా లేదా లేకపోతే నన్ను బయటకు తీసుకురావాలి అని అలా చేస్తున్నారా అని కొంచెం డౌట్ వచ్చినా పిల్లల వాయిస్ స్పష్టంగా తనకు వినిపిస్తూ ఉండటంతో డోర్ తీయగానే ఇద్దరు ఒక్కసారిగా ఆరాధ్యపై దూకేస్తారు. ఆరాధ్య వాళ్ళ ఇద్దరిని పట్టుకోలేక అలానే కింద కూర్చుండిపోతుంది. పిల్లలు ఆరు వైపు వచ్చేస్తూ అత్త ఎందుకు బయటికి రాలేదు, నువ్వు తెలుసా మేము నీ కోసం వచ్చాం కానీ నువ్వేమో బయట లేవు, ఎందుకు మేమంటే ఇష్టం లేదా అని డల్గా మొహం పెట్టుకుంటూ అడుగుతూ ఉంటే ఆరాధ్య అప్పటికి వాళ్ళు నిజంగా తన కోసం వచ్చారని అర్థమై తేరుకొని ఒక్కసారిగా పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకొని వాళ్ళ ముఖాల మొత్తం ముద్దులతో ముంచేస్తూ ఉంది. పిల్లలు కూడా ఆరు బుగ్గలపై ముద్దు పెట్టి రాత్రి ఆడుకుందాం అన్నట్లు బయటికి లాగుతూ ఉంటే పిల్లలు
రావటంతో తన హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. వాళ్ళ తనను పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళు వెంటే వెళ్తూ ఉంది. అలా అందరూ హాల్లో కూర్చొని ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళి అందరి వైపు చూస్తూ ఉంటారు పిల్లలు. రాజేశ్వరీదేవి పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకొని వాళ్ళని హత్తుకొని, ఇప్పుడు గుర్తొచ్చామా మీకు? మేమంతా ఒక్కరోజు కూడా రాలేదు తెలిసినప్పటి నుంచి అని చిరుకోపంగా అడుగుతూ ఉంటే పిల్లలందరి వైపు చూస్తూ రాజేశ్వరి వైపు చూస్తూ, మరేం చెయ్యాలి రాజీ, మేము మీకోసం వస్తున్నామని అనుకున్నాము, కానీ అమ్మ మమ్మల్ని పంపించదు. అమ్మకు తెలిస్తే తిడుతుంది తెలుసా. అమ్మకు తెలియకుండా నాన్నతో కలిసి వచ్చేసాం మేము అని ఏదో సీక్రెట్గా చెప్పినట్లు చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పే విధానానికి అందరూ నవ్వేస్తారు. ఎందుకంటే ముందు తను రాజీ అని పిలవటం గుర్తుకు వచ్చి అందరూ షాక్ అయ్యి వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నారు. రాజేశ్వరీదేవి పిల్లల వైపు చూస్తూ, మీరు నన్ను ఏమని పిలిచారు అని అనగానే రాజీ అన్నం అని డల్గా చెప్తూ ఉంటే, సారీ నాని అని పిలిచినందుకు ఏదో అలా వచ్చేసింది తొందరగా అని చెప్తూ ఉంటే, ఇప్పుడు నేను మరీ కోపడ్డానా అని చిరుకోపంగా వాళ్ళ వైపు చూస్తూ అంటూ ఉంటే, ఆయన అలా అనకూడదు కదా నాని, పెద్దవాళ్ళని అని చెప్తూ ఉంటే, అంత చిన్న పిల్లలకి అంత గౌరవం తన్ని మాట్లాడుతూ ఉంటే అది మీరేమైనా అది మీ పెంపకం అని అర్థమై అందరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఇంత చిన్న పిల్లలకి ఈ వయసుకే పెద్దవాళ్ళతో ఇలా నడుచుకోవాలి అన్నీ తెలుస్తూ ఉంటే, రాజేశ్వరీదేవి మీరు ఎలా పిలిచినా నాకు ఏం పర్వాలేదు నాన్న, కానీ మీరు నా దగ్గరే ఉండాలని ఆశగా ఉంది తెలుసా. ఇక్కడ ప్రతి ఒక్కరూ మీ ఇద్దరి కోసమే మమ్మల్ని చూసినప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తావా లేదా అని ఎక్కువగా మీ నాన్నే చాలా ఎదురు చూశాడు తెలుసా మీకోసం అని రాజేశ్వరీదేవి చెప్తూ ఉంటే పిల్లలు ఇద్దరు కళ్ళ నిండా నీళ్లతో రానా వైపు చూస్తూ రానా దగ్గరకు వెళ్ళి హత్తుకుంటారు. ఇద్దరూ వెళ్ళి అలానే రానాకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్లకు ఎన్ని రోజులుగా చాలా దూరంగా ఉండటంతో మనసులో కూడా చిన్న ఆశ మొదలవుతుంది. తన భార్య తన పిల్లలతో ఎక్కడే ఉండాలి అని, ఎలా అయినా దాన్ని దగ్గరకు తీసుకుని రావాలని చూస్తూ ఉన్న మేఘన తను ఇంకా దూరం పెడుతుంది తప్ప నన్ను అర్థం చేసుకోవటం లేదు అని ఒక పక్క మనసులో బాధగా ఉంది. అయినా పర్వాలేదు, ఎప్పటి వరకు పిల్లలు తనకు తోడుగా ఉన్నారు అని రాజేశ్వరీదేవి పిల్లల వైపు చూస్తూ ఉంటే అక్కడ చిన్నీని కూడా చూసి చిన్నీని చూస్తూ ఉంటే అర్థమవుతుంది తనలో మీనాక్షి విక్రాంత్ పోలికలు కనిపిస్తూ ఉన్నాయి. రాజేశ్వరి రానా వైపు చూస్తూ రానా చిన్ని అని చెప్పగానే రానా ఆ అత్త తన చిన్ని మన మీనాక్షి విక్రాంతుల కూతురు అని చెప్పగానే రాజేశ్వరీదేవి ఒక్కసారిగా కొంచెం షాక్ అయినా తనకు రానా అన్నీ చెప్పడంతో అర్థమయ్యి చెన్నీ వైపు చూస్తుంది. తన దగ్గరకు రమ్మనడంతో చెన్నీ కొంచెం భయంగానే రాజేశ్వరి వైపు వెళ్తూ ఉంటే రానా చెన్నీ వైపు చూస్తూ వెళ్ళురా తను కూడా నాని అవుతుంది అని చెప్పగానే చెన్నీ కొంచెం భయంగానే తన దగ్గరకు వెళ్ళగానే రాజేశ్వరీదేవి తనని ఒడిలో కూర్చోబెట్టుకొని తనని హక్ చేసుకోగానే అప్పుడు చెన్నీ మామూలుగా అయ్యి తనతో మాట్లాడుతూ తన చిన్ని మాటలతో తన చిన్ని కళ్ళని అటు ఇటు తిప్పుతూ మాట్లాడుతూ ఉంది. అప్పుడు విక్రాంత్ కూడా రాబర్ట్ మెసేజ్ చేయటంతో పాప ఇక్కడే ఉందని వెంటనే అక్కడికి వచ్చేస్తాడు. పాప విక్రాంత్ని చూడగానే నాన్న అని సంతోషంగా పిలుస్తుంది. చిన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్రాంత్పై దూకేస్తుంది. విక్రాంత్ తనని పడిపోకుండా పట్టుకొని చిన్నగా తనని పడిపోతావు, పడితే దెబ్బలు తగులుతాయి అని చెప్తూ ఉన్నా కూడా చిన్ని హ్యాపీగా వాళ్ళ నాన్న వైపే చూస్తూ నాన్న ఎందుకు లేట్ చేసావు, నేను నీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. రానా వైపు చూపిస్తూ మామ నన్ను అక్కడికి ఇక్కడికి తీసుకొని వెళ్ళాడు తెలుసా. ఎందుకు నువ్వు రాలేదు, నువ్వు రాకపోయేసరికి నాకు ఏడుపు వచ్చేసింది, నువ్వు రావేమో అని. ఎందుకు నాన్న లేట్ చేసావు అని చెప్తూ ఉంటే విక్రాంత్ బాధగా చిన్ని వైపు చూస్తూ లేదు తల్లి, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందా, అందుకే నేను త్వరగా నీ దగ్గరకు రాలేకపోయాను. అప్పుడే మీ మామకు చెప్పాను తల్లి, అందుకే నిన్ను తీసుకొని వచ్చేశాడు. ఇప్పుడు వచ్చేసాను కదా, ఇంకా ఎక్కడికే వెళ్ళను.
నీ దగ్గరే ఉంటాను అని అనగానే, సరే నాన్న, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని తను అంత గారాబంగా అడుగుతూ ఉంటే, ఆ తల్లి ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ అందరూ ఉన్నారు కదా, వీళ్ళతోనే ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా, ఇక్కడ ఉన్నది అందరూ నీకు కావాల్సిన వాళ్ళే, నాకంటూ ఎవరూ లేరు అని వాళ్ళ అమ్మా నాన్నలను తలుచుకొని విక్రాంత్ చిన్ని వైపు చూస్తూ చెప్తూ ఉంటే, ఎక్కడ మళ్ళీ తన నుంచి పాపం దూరం చేస్తారు మీనాక్షిలాగా అన్నట్లు ఇప్పుడే చిన్నీకి తనకెవరూ లేరు అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. ఓ అవునా నాన్న, నువ్వు కూడా నాలానే, నాకు కూడా అంతే, అమ్మ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు వచ్చేసావు, నీకు ఎవరూ లేరా అని తన చెంపలపై చేతులు వేసి అడుగుతూ ఉంటే, ఒక్క నిమిషం తన పేరెంట్స్ గుర్తుకు వచ్చారు. మనసంతా బాధగా మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే నిజం తెలిసిందని ఆ రోజు అంత గొడవ జరిగిందో అప్పటి నుంచి వాళ్ళని ఎలా ఉన్నారో కూడా పట్టించుకోకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కూడా చూడలేదు. ఏ ఒక్కరిని అడగకుండా తెలుసుకోలేదు వాళ్ళ గురించి. ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నా ప్రాణానికి ప్రాణమైన మీనాక్షిని దూరం చేశారు, అది కూడా నా వల్లే, కేవలం నా వల్లే. వాళ్ళ డబ్బు ఉన్న అహంకారంతో ఒక అమ్మాయిపై వెయ్యకూడదని నిందలు వేసి నలుగురిలో నిందల పాలు చేశారు. నేను చేసింది చాలా చిన్న తప్పేలే, పర్లేదు, వాళ్ళు అలానే ఉండనేవు, వాళ్ళ నా జీవితంలోకి రాకూడదు, తన మైండ్లోకి ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటికీ తన పేరెంట్స్ దగ్గరికి తను వెళ్ళకూడదు అని చిన్ని విక్రాంత్ వైపే చూస్తూ, మన ఇల్లు ఎక్కడనన్నా, మన మామ ఇంట్లో ఉన్నాం కదా, మనకు కూడా ఇల్లు లేదా అని అడుగుతూ ఉంటే, రానా విక్రాంత్ వైపు చూస్తూ, వాడికి ఇల్లు లేదా, నా ఇంటిపై వచ్చి పడ్డాడు, నైస్ చెయ్యాలని నా ఫ్యామిలీలందరినీ నన్ను, అప్పుడే కదా మీనాక్షి తన దగ్గరకు ఎలా చేస్తాము అని తన మనసులో అనుకొని రానా చిన్ని వైపు చూస్తూ, చిన్ని, మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ నాన్న, మీ నాన్నకి ఇలాంటివి చాలానే ఉన్నాయి అని అంటూ ఉంటే, విక్రాంత్ రానా వైపు చిరుకోపంగా చూస్తూ, ఏంటి బావా, నేను ఒక్కడినేనా బిజినెస్ మ్యాన్ని, నాకంటే నువ్వు మాఫియానే ఏలుతూ బిజినెస్ కూడా చేస్తున్నావు అని ఒక్కసారిగా నోరు జరగానే రానా కోపంగా చూస్తాడు విక్రాంత్ వైపు. అందరికీ అది తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్న రాజేశ్వరి భయంగా వెంటనే, ఏంటి విక్రాంత్ నువ్వు చెప్పేది, రానా ఏదో మాఫియా అని అంటున్నావు అని అనగానే విక్రాంత్, ఆహా ఏం లేదు పిన్ని, నేనేదో అలా ఊరికే నోటికి వచ్చేసిందే అనేశాను అనగానే, అంతేనా, ఆయన మనకెందుకురా మాఫియాలు, దానివల్ల జరిగే పరిమాణాలు మనకి చాలా బాధగా ఇస్తాయి, ఎప్పుడూ కూడా ఇంకా అలా మాట్లాడకండి అని తను బాధగా చెప్పగానే సరే అని అన్నారు రానా విక్రాంత్. రానా అప్పటికీ కూడా విక్రాంత్ వైపు కోపంగా చూస్తూ ఉంటే, విక్రాంత్ కోపడకు బావా, ఏదో అలా నోటికి వచ్చేసింది, బయటికి అనేశాను, నేనేం కావాలని అనలేదు అని అంటూ ఉంటే, చిన్ని వాళ్ళ నాన్న అలా భయపడటం చూసి రానా వైపు చూస్తూ, మామ ఎందుకు అలా నాన్ననే చూస్తున్నావు అని అడిగినప్పుడు, ఏం లేదురా, ఈ మధ్య మీ నాన్నకి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయి, అందుకే ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా అన్నీ అందరి ముందర అనేస్తూ ఉన్నాడు, నేను కొంచెం భయపెట్టాలి అని చెప్తూ ఉంటే విక్రాంత్ భయపడుతూ ఉన్నాడు. అది చూసి చిన్ని కిలకిలా నవ్వుతూ, మామ నాన్న నీకు భయపడుతున్నాడు అని నవ్వుతూ ఉంటే చిన్ని నవ్వును చూసి అందరూ మైమరిచిపోతారు. స్వచ్ఛమైన నవ్వు పిల్లల రూపంలో కనిపిస్తూ ఉంటే ఆ ఇంట్లో వినపడుతూ ఉంటే వాళ్ళు అలా అల్లరి చేస్తూ పెద్దవాళ్ళు కూడా పిల్లలతో కలిసి అల్లరి చేస్తూ ఉన్నారు. చిన్ని విక్రాంత్ దగ్గరికి వచ్చి కిందకు దిగి ఆరు దగ్గరికి వచ్చి ఆరునే చూస్తూ ఉంది. ఆరు చిన్నీని చూసి, ఏమైంది తల్లి, ఎందుకు అలా చేస్తున్నావు అని అంటూ ఉంటే, మీరు నాకు ఏమవుతారు అని అనగానే, నీకు ఏమని పిలవాలని ఉంది చెప్పు అని ఆరాధ్య అనగానే, నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా బాగా నచ్చేశారు, నేను మిమ్మల్ని బన్ను చిన్ను అత్త అంటున్నారు కదా, మిమ్మల్ని నేను ఆరు అని పిలుస్తాను సరేనా అని తన చిన్ని మాటలతో అంటూ ఉంటే, ఆ సరే తల్లి అని, సరే మనం ఆడుకుందామా అని నీ పిల్లలు ముగ్గురు ఆడి ఉండాలి,
సరే రండి వెళ్ళి ఆడుకుందాం ఆ గార్డెన్లో అనగానే, ఓ అవునా అని ఆరాధ్య ముగ్గురు పిల్లల్ని ఇంకా వినయ్, చాందిని, సావిత్రి, రాబర్ట్ వాళ్ళకి సెక్యూరిటీగా ఉండాలి కాబట్టి రాబర్ట్ కూడా గార్డెన్లోకి వెళ్తాడు. పిల్లలందరూ కలిసి ఏం ఆట ఆడాలి అని ఆరు వైపు అడుగుతూ ఉంటే చిన్ని తన గుండెలపై వేలు పెట్టి ఏదో ఆలోచించినట్టుగా ఆలోచించి కళ్ళకు గంతలు ఆడుకుందాం అని అనగానే, ఫస్ట్ వద్దురా అని అనగానే మళ్ళీ చుట్టూ చూసి ఆరాధ్య అక్కడ ఏమీ అడ్డు చెలేకుండా అంతా క్లీన్గా అంతా పచ్చగడ్డి ఉండటంతో అది కూడా చాలా ప్లెయిన్గా చెట్లు అన్నీ ఉండటంతో ఫుల్గా చల్ల గాలి వీస్తూ ఉంది. అంతా పచ్చగా ఉండి స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటే పిల్లలు కూడా అలా బయట ఉంటే మంచిదే అని సరే ఆడుకుందామని కొంతసేపటికి అనుకుని వాళ్ళ వైపే చూస్తూ ఎవరు కట్టుకుంటారు కళ్ళకి గంతలు అనగానే ముగ్గురు పిల్లలు ఆరు వైపే చూపిస్తారు. ఆరు వాళ్ళ వైపు చిరుకోపంగా చూస్తూ హేయ్ నేనా అని అనగానే పిల్లలు ముగ్గురు కావాలని ఆరాధ్యకి కళ్ళల గంతలు కట్టాలని అర్థమై సరే నేనే ఉంటా అని తన కళ్ళకి గంతలు కట్టుకొని అందరి వైపు చూస్తూ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే పిల్లలు ముగ్గురు గట్టిగా ఆగుతూ పట్టుకో అత్త అని అందరూ అంటూ ఉంటే ఆరాధ్య వాళ్ళని పట్టుకోవాలని చూసినా కూడా ఎంతసేపటికి దొరకకుండా ఉన్నారు. పిల్లలతో కలిసి పెద్దవారు కూడా చిన్న పిల్లల్లా అయిపోయి వాళ్ళతో ఆడుతూనే ఉన్నారు. రాబర్ట్ పిల్లలు పెద్దలు కలిసి ఆడుతూ ఉంటే వాళ్ళని వీడియో తీస్తూ ఉన్నారు. అలా చాలాసేపటికి ఆడుతూ ఉంటే రాజేశ్వరీదేవి లోపలికి వెళ్ళి వాళ్ళ కోసం తనే స్వయంగా వంట చేస్తూ ఉంది. పిల్లల కోసం అందరి కోసం అలా వంట పూర్తి చేసేసి పిల్లల దగ్గరికి వచ్చి చూడగానే పిల్లలు గట్టిగా నవ్వుతూ ఆరాధ్యకి వినయ్ దొరకగానే వినయ్ గంతలు కట్టి తీసి వినయ్కి ఎవరు దొరకకుండా అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. అది చూసి ఓ వినయ్ కూడా ఆడుతున్నాడా అని అర్థమయ్యి వాళ్ళ దగ్గరే వాళ్ళకు కొంచెం దూరంలో చైర్స్ వేసుకొని కూర్చొని జగదీష్ వర్మ, రాజేశ్వరీదేవి చూస్తూ ఉన్నారు. అమర్ మాత్రం నవ్వుతూ ఉన్న ఆరాధ్య వైపే చూస్తూ ఉన్నాడు కన్ను ఆర్పకుండా. ఇక్కడ అమర్ ఆరాధ్యాన్ని ఇష్టపడుతున్నాడు, అది ఎవరికీ తెలియదు. కానీ రానాకి ఎప్పుడూ తెలుసు. తనని చూసిన మొదటే అమర్కి ఆరాధ్య నచ్చింది. అలా వాళ్ళతో అక్కడే ఉండి కొన్ని రోజులు ట్రావెల్ చేస్తూ ఉంటే తను ఇంకా నచ్చేస్తుంది. అది ఆరాధ్యకు తెలుస్తూ ఉన్నా తన అన్నను కాదు అని తను ఏమీ చెయ్యలేదు కాబట్టి తను కూడా మనసులో అమర్ అంటే ఇష్టం ఉన్నా అది బయటకి కనిపించకుండా సైలెంట్గా ఉంటుంది. రానాకి తన చెల్లెలు మనసులో ఏముందో తనకి ముందే అర్థం అవ్వటంతో వాళ్ళ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి తనతో చెప్తారో అప్పుడే వాళ్ళకి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటాడు. వీళ్ళు అలా ఇక్కడ ఉండగా రియాన్స్ కార్లో బయలుదేరి మౌనిక ఇంటికి వస్తాడు. కానీ మౌనిక బయట గేటు కూడా లాక్ చేసి ఇంట్లో మొత్తం అన్నిటికీ లాక్ చేసుకొని పడుకుంది అని చెప్పేదానికంటే మౌనిక స్పృహలో లేకుండా అలాగే పడిపోతుంది. రియాన్స్ మౌనిక ఇంటి దగ్గరికి కారు ఆపి ఇంట్లోకి రావాలని కొంచెం కోపంగా కొంచెం బాధగా తను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అక్కడ ఒక్కరితే అంత దూరం ఎలా వచ్చింది అనే బాధ, కోపం అన్నీ నేను చేసింది తప్పే, అలా అని ఎలా వచ్చేస్తుంది తన పరిస్థితి తను అర్థం చేసుకోదా, ఎప్పుడు కూడా తన మాటే అని కోపంగా అనుకుంటూ ఉంటాడు. రియాన్స్ గేటు దగ్గరికి వచ్చి చూడగానే అక్కడ లాక్ చేసి ఉండటంతో ఎక్కడికి వెళ్ళింది, అది ఎక్కడ లాక్ చేసి ఉంది అని మనసులో అనుకుంటూ కాల్ చేద్దామన్నా కూడా ఫోన్ తన దగ్గరే ఉండటంతో ఇంకా ఏమీ చేయలేక సైలెంట్గా ఉన్నాడు. రియాన్స్ మనసులో తను ఎక్కడికి వెళ్ళి ఉండదు, ఇక్కడికే వస్తుంది, తన కోసం వెయిట్ చేస్తా అన్నట్లు అక్కడే గేట్ దగ్గర తన కోసం అలానే ఉండిపోతాడు. అలా ఎంతసేపటి వరకు చూసినా కూడా మౌనిక ఇంట్లో లేదు అని అర్థం చేసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళింది అని అనుకొని మనసులో కొంచెం భయం, టెన్షన్ మొదలైన తన మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు, ముఖ్యంగా మేఘనాని వదిలి ఎక్కడికి వెళ్ళదు అని బలంగా మనసులో ఉండి అక్కడే తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. వదిన ఏమన్నా తన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిందా, ఇక్కడ పని మొత్తం కంప్లీట్ చేస్తుంది,
జానకి. అలా ప్రిన్సిపల్ కావాలనే తనకి అన్ని వర్క్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి ఇప్పుడు పిల్లలు క్లాస్లో ఉండరు, రానా సార్ దగ్గర ఉంటారు అని. అందుకే కావాలనే జానకికి వర్క్ మీద వర్క్స్ ప్రెజర్ పెంచుతూ ఉంటాడు. అలా టీచర్స్ మీటింగ్స్కి వచ్చిన పేరెంట్స్కి అందరికీ కూడా ఏం చెప్పాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, పిల్లల్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోకూడదు, పిల్లలు బాగా చదువుకున్నారు అనేటట్టుగానే అన్నీ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఎప్పుడు ఉన్న పేరెంట్స్కి కేవలం గ్రేడ్స్ మార్క్స్ కావాలని చూస్తున్నారే తప్ప పిల్లల ఇష్టాలతో పని లేకుండా వాళ్ళపై తమ ఇష్టాన్ని రుద్దుతూ ఉన్నారు. వాళ్ళకే కావాలి, అది కావాలి అన్నట్లు. కానీ పిల్లలకి వాళ్ళకి ఏం అవ్వాలో, వాళ్ళకి ఏం ఇష్టమో వాళ్ళపైనే వాళ్ళకి ధ్యాస ఉండాలని పేరెంట్స్కి కొంచెం అర్థమయ్యే నిదానంగా అందరికీ చెప్పాలని జానకి అందరి టీచర్స్తో చెప్తూ ఉంది. ఈ టీచర్స్ మీటింగ్ చిన్న పిల్లలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క పిల్లలకి ఇక్కడ చదివే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ప్రతి ఒక్కరి పేరెంట్స్ కూడా రావాలి. పేరెంట్స్ మీటింగ్కి చాలా వరకు పిల్లలు కూడా ఏ క్లాస్ టీచర్స్ వాళ్ళ పిల్లలతో అండ్ వాళ్ళ పేరెంట్స్తో సరిగ్గా ఉండండి అని తను చెప్తూ ఉంటే తను చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది అక్కడ ఉన్న అందరికీ. ఇప్పుడు పిల్లలు ఇష్టంగా వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళు ఏం చదవాలని చూస్తున్నా కూడా పేరెంట్స్ అదే చెయ్యాలి, ఇదే కావాలి, మీరు ఇదే చెయ్యాలి, మీరు అన్నట్లుగా వాళ్ళపై ప్రెజర్ పెడుతున్నారు అని కొంతమంది పిల్లలతో తెలియటంతో ఇప్పుడు జానకి ముఖ్యంగా అదే ఎలా అయినా పేరెంట్స్కి మైండ్స్ మార్చాలి అని కావాలనే ఈ పేరెంట్స్ మీటింగ్ ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలని ఒక వార్నింగ్ లానే చెప్పండి. వాళ్ళ వల్ల తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో వాళ్ళ తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఎక్కడ వదిలేసిపోతే మనమే కదా రోజంతా పిల్లల్ని చూసుకునేది. మన దగ్గర బాగా ఉంటేనే కదా పిల్లలు ఇంట్లో కూడా వాళ్ళకి సపోర్టుగా ఉండాలి. వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు, ప్రతి ఒక్కటి పిల్లల దగ్గర వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పే విధంగా ఉండాలి. అంతేకాని వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు తల ఆడిస్తే వాళ్ళ లైఫ్ ఎలా అవుతుందో వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటుందా? అందుకే చెప్తున్నా, మీరు ఏమనుకున్నా పర్వాలేదు టీచర్స్, మీరు ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, బిజినెస్ మాన్యులు అయినా సరే, అక్కడ పిల్లల్ని ఇంకా స్కూల్లో అందరూ సమానమే. ఈ స్కూల్లో చదివే పిల్లలు ప్రతి ఒక్కరూ మంచి స్టూడెంట్స్. మేము చెప్పేది చిన్న పిల్లలకే కాదు టీచర్స్, మేము చాలా వరకు అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎప్పటి వరకు మేము కావాలని పెద్ద పిల్లలకి చెప్పడం లేదు టీచింగ్, ఎందుకంటే మీరు చూసుకుంటున్నారు అనే ధైర్యంతో. నేను ఒక్కోసారి వాళ్ళ క్లాసెస్కి వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు వాళ్లకు చాలా వరకు చాలా వాటిపై ఇంట్రెస్ట్ ఉండటం నేను గమనించాను. కానీ అవన్నీ మనం ఎక్కడ చెయ్యాలనుకుంటే కొంచెం బడ్జెట్ ఎక్కువగానే అవుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంది. నేను అందరినీ అబ్జర్వ్ చేశాను. ఒకరు సైన్స్లో ఉంటే ఒకరు మ్యాథ్స్లో ఉన్నారు, మ్యాథ్స్లో ఉన్నవాళ్ళు గేమ్స్లో ఉన్నారు. అలా చాలా వరకు పిల్లలు తమ ఇంట్రెస్ట్ని వాళ్ళకున్న ఇష్టాలను వదులుకుంటున్నారు. కేవలం అది పేరెంట్స్ వల్లే. వాళ్ళు ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్లు కావాలి, వాళ్ళు ఇదే డాక్టర్స్ కావాలి, వాళ్ళ సైంటిస్ట్ కావాలి, పేరెంట్స్ మెంటాలిటీ అలా ఉండిపోయింది. వాళ్ళ వల్ల పిల్లలు చాలా స్ట్రెస్ అవుతున్నారు. నేను అందరికీ ఒక్కసారి వాళ్ళ క్లాసులోకి వెళ్ళి అడిగినప్పుడు పిల్లలు చాలా బాగా ఒక్కొక్క దానిపై వాళ్ళ ఇంట్రెస్ట్ని చూపిస్తూ ప్రతి ఒక్కటి నా కళ్ళ ముందరే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అది టీచర్స్ అలా టీచర్ అని చెప్తూ ఉంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మాకు. నేనే కాదు, టీచర్ ప్రిన్సిపాల్ సార్ కూడా చూశారు. కావాలంటే అందరినీ అడగండి, మీరు వాళ్ళకున్న టాలెంట్ని మేము వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని అన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవటం లేదు. మేము ఇదే కావాలి అని అన్నారు. అందుకే మీరు కూడా మీ స్టూడెంట్స్కి మీ సపోర్ట్ ఇస్తే పేరెంట్స్కి కూడా మీరు చెప్పే విధానంలో అర్థమైపోయి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు పిల్లలకు అని జానకి అలా చెప్తూ ఉంటే టీచర్స్ కూడా మాకు తెలుసు జానకి టీచర్, కానీ మేము ఎందుకు సైలెంట్గా ఉన్నామో తెలుసా? ఎక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక్కొక్క టాలెంట్ ఉంది వాళ్ళలో. కానీ చదువుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు.
కాదనటం లేదు. మేము అందరినీ చూస్తూ ఉన్నాం. కానీ వాళ్లకు మేము ఎంత సపోర్ట్ చేస్తామో అని చెప్తూ ఉన్నా కూడా వాళ్ళలో ఉన్న భయం మాత్రం పోవటం లేదు. టీచర్, మేమేం చెయ్యాలి అని కొంతమంది టీచర్స్ అంటూ ఉంటే, సరే ఒక ప్లాన్ చేద్దాం. ఈ టీచర్స్ మీటింగ్లో మీరు ఎవరైతే స్టూడెంట్స్ని కొన్ని వాటిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరి నెక్స్ట్ లిస్ట్ అన్నీ తీసేయండి, నేమ్స్. టీచర్, ఇంకొక 2 డేస్లో మనం టీచర్స్ మీటింగ్స్ పెడదాం. కావాలంటే ఇప్పుడంతా అర్జెంట్ ఏం లేదు. టీచర్స్ మీటింగ్స్కి పిల్లలు ఫస్ట్ ఫ్యూచర్ని వాళ్ళు ఏం ఎంచుకోవాలి తప్ప ఒకరు చెప్పితే వాళ్ళు ఇదే కావాలి అని అలా అనుకోకూడదు అని చెప్పగానే, సరే టీచర్, మేము కొంతమంది లిస్ట్ ఇస్తాము, కావాలంటే మీరు వచ్చి ఒకసారి చెక్ చేయండి. 10th క్లాస్ పిల్లల వరకు సరే టీచర్స్ వెళ్ళండి అని అక్కడి నుంచి ప్రతి ఒక్క టీచర్స్ వెళ్ళిపోగానే జానకి ఇంకా తన కో టీచర్ అయిన సంధ్య ఇద్దరు మంచి ఫ్రెండ్స్. టీచర్స్ కూడా వాళ్ళ ఇద్దరు చాలా వరకు అబ్జర్వ్ చేశారు. పిల్లల్లో వాళ్ళని చిన్న పిల్లలే కాకుండా జానకితో, జానకి, మనం కేవలం ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకే చూసుకుంటాం కదా, మనం చిన్నపిల్లల్ని పెద్ద పిల్లలతో అసలు కలవనివ్వం, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క దూరం అన్నట్లు చాలా వరకు సెక్షన్స్ వైపు డివైడ్ అన్నట్టు ఈ బ్లాక్లో ఈ పిల్లలు, ఈ బ్లాక్లో ఈ క్లాస్ పిల్లలు అన్నట్టు పెట్టేశారు. మీరు ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని నువ్వు ఎలా అబ్జర్వ్ చేస్తావు చెప్పు అని అంటూ ఉంటే, జానకి, సంధ్య అబ్జర్వేషన్స్ నేను ఎందుకు చెప్తున్నా అర్థం కావటం లేదు. సంధ్య, నీకు ఒక విషయం తెలుసా, మన స్కూల్లో చాలామంది పిల్లలు తమకి చాలా వాటిపై ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు బయట పెట్టలేక ఉన్నారు. ఎలా అంటావా, నేను దారిలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసేవి అన్నీ నేను చూస్తూ ఉంటాం. ఇంకా కొంచెం పెద్ద పిల్లల్ని అంటున్నావా, మనం ఇక్కడికి చేరినప్పుడే ఈ వరకు క్లాసెస్ చెప్తాం అని ఏమీ వాళ్ళకి చెప్పలేదు. కానీ మనం వెళ్తున్నాం, మనం అదే కాకుండా ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ కానీ ఏదైనా పిల్లలతో చేపించాలని చూసినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, బాగా చేశారు కూడా. కానీ పేరెంట్స్ వస్తున్నారు, వీటికి అనగానే డ్రాప్ అయిపోతున్నారు. అందుకే ఇప్పుడు కావాలని అందరూ టీచర్స్, పేరెంట్స్ ఉన్నప్పుడే పిల్లలతో ఒక ప్లాన్ వేశాం నేను అంటూ ఉంటే, సరే జానకి, నువ్వు ఏం చేసినా సరే నేను నీకు తోడుగా ఉంటాం అని సంధ్య చెప్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు నాకు చాలా హెల్ప్ కావాలి. ఎందుకంటే 2 డేస్లో మనం చాలానే చెయ్యాలి పిల్లలతో. ఎందుకంటే నేను అప్పటికే చాలా వరకు పిల్లల్ని మైండ్లో గుర్తుపెట్టుకున్నా, వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి నేను చూశాను కాబట్టి అని చెప్తూ ఉంది. జానకి స్టూడెంట్స్ విషయంలో ఏం చెయ్యాలి అని చూస్తుంది. రియాన్స్ని మౌనిక క్షమిస్తుందా చూద్దాం. స్టోరీ ల్యాగ్ అని అనుకోండి, స్టోరీ ఇంకో 10 పార్ట్స్లో కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.